మెదక్ రూరల్ పిఎస్ పరిధిలో గల పేరూరు గ్రామానికి చింతకింద అంజమ్మ నిన్న రాత్రి 20/10/2025 చనిపోగా ఆమె యొక్క అంత్యక్రియలు ఈ రోజు 21/10/2025 నాడు దాదాపు 4:30 గ్రామ శివారు గల మంజీరా నది ఒడ్డున ఆమె అంత్యక్రియలు చేయగా అనంతరం పేరూరు గ్రామానికి చెందిన కులస్తులైనటువంటి వారు స్నానం చేయటకు మంజీరా వాగులో దిగారు. చింతకింది శ్రీకృష్ణ తండ్రి నరసింహులు కాలుజారి వాగులో పడి మునగగా అతని కాపాడుట కొరకు చింతకింది బీరయ్య తండ్రి శివయ్య కులం కుర్మ వృత్తి వ్యవసాయం నివాసం పేరూరు వాగులో పడినటువంటి బాలుణ్ణి కాపాడుటకు వాగులో దిగి అతను కూడా వాగులో మృతి చెందారు. ఈ సంఘటనలో ఇరువురు కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఈరోజు ఈ పేరూరు గ్రామానికి చెందిన అంజమ్మ 65 ఇయర్స్ ఉంటుంది. ఆ ముసలమ్మ చనిపోయిన తర్వాత అంత్యక్రియలు అటెండ్ అయిన తర్వాత స్నానాలకని మన పేరూరు నదిలోకి మంజీరా నదిలోకి వెళ్ళారు. పేరూరు శివారులో ఉన్నది అది. నదిలో వెళ్ళిన తర్వాత స్నానాలకని దిగి అబ్బాయి 15 సంవత్సరాలు ఉంటాయి, శ్రీకృష్ణ. అతను లోపలికి పడిపోయినందున అతను తీద్దామని బీరయ్య పోయిండు. బీరయ్య 38 ఇయర్స్. అతన్ని కూడా గారి ఇదైతే వాళ్ళ తండ్రి కూడా తీయడానికి ప్రయత్నం చేసిండు. ఆ తండ్రిని కాపాడారు. అందరూ కలిసి అక్కడ చీరలు పడేసి తర్వాత వీళ్ళిద్దరూ చనిపోవడం జరిగింది. చాలాసేపటి వరకు వాళ్ళు దొరకలేదు నది లోపల. తర్వాత మన ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చి తీశారు. ఫస్ట్ అబ్బాయి శవం లభ్యమైంది. తర్వాత వీరయ్య శవము దొరికే వరకు చీకటి అయిపోయింది. మొత్తం చనిపోయారు. పేరూరు గ్రామానికి చెందిన వాళ్ళే. ఇద్దరు కూడా అంతా కుర్మ కులస్తులు. అందరూ కూడా పాలెళ్ళు అవుతారు. అంతా ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. వేరు ఇల్లు కానీ అందరూ ఒక కుటుంబం వాళ్ళే. స్నానాలకని వెళ్ళి ఈ దుర్ఘటన జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.